నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ఈ నైట్ టైంలో నేను నవ్య భారతి స్కూల్లో ఉన్నాను. బికాజ్ ఇట్స్ ఎ వెరీ వెరీ స్పెషల్ అండి. చాలా చాలా స్పెషల్ నిజంగా. నేను ఇప్పటివరకు మనం చూసుకుంటే ఒక పర్టిక్యులర్ ప్లేస్‌కి వెళ్ళి మనం ఇట్లాంటి సబ్జెక్ట్ గురించి తెలుసుకోవడం చూసాము. కానీ ఇక్కడ ఉన్న చోట పిల్లలకి ఈ సబ్జెక్ట్ ఏంటి అనేది క్లియర్‌గా ఎక్స్‌పీరియన్స్ అయ్యేలా చెప్తున్నారు. సో, ఈరోజు వీళ్ళు స్టార్ గేజ్ అని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. వాటి ఫంక్షనింగ్ ఎలా ఉంటది? సో, జనరల్‌గా మనం నేక్డ్ ఐతో చూసింది అండ్ బై స్కోపిక్ చూసింది ఏంటి డిఫరెన్స్? అండ్ పిక్చర్‌లో చూస్తుంటాం జనరల్‌గా. సో, పిక్చర్‌లో వయా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ద్వారా చూడడం వేరు. అండ్ ఇక్కడ రియల్‌గా వాళ్ళు టెలిస్కోప్ ద్వారా నక్షత్రాల గురించి, చంద్రుడి గురించి, గ్రహాల గురించి తెలుసుకుంటున్నారు. సో, ఇక్కడ దీన్ని అరేంజ్ చేసిన సార్ ఉన్నారు. సో, నవ్య భారతికి సంబంధించిన స్టాఫ్ అంతా ఇక్కడ ఉన్నారు. సో, వీళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి సంతోష్ గారు. సో, నిజంగా నేను అంటే నేమ్‌సేక్‌గా చెప్పడం లేదు సార్. నాకు చాలా బాగా ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. పిల్లలు ఎలా చూస్తున్నారు, ఎలా నోటీస్ చేస్తున్నారు, అసలు ఐడియానే డిఫరెంట్‌గా ఉంది సార్. జనరల్‌గా మనం ప్లానిటోరియంకి వెళ్ళి చూడడం, లేదా యూట్యూబ్‌లోనో, అందులోనో, ఇందులోనో చూడడం జనరల్‌గా జరుగుతది. మరి ఇంత రియలిస్టిక్‌గా పిల్లలకి చూపించాలి అనే ఐడియా ఎలా వచ్చింది? అండ్ వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ దట్? మేడం యాక్చువల్‌గా మేము అన్నీ కూడా ఎక్స్‌పెరిమెంట్ బేస్‌లో చేస్తూ ఉంటాం ప్రాజెక్ట్స్. దాంట్లో భాగంగా మేము స్పేస్ ల్యాబ్ ఒకటి ఫుల్ ఫ్లెడ్జ్ స్పేస్ ల్యాబ్ క్రియేట్ చేసాం స్కూల్‌లో. దాంట్లో మేము వాళ్ళకి సెటిలైట్స్ గురించి కానీ, ఆర్టిఫిషియల్ సెటిలైట్స్ గురించి కానీ, మూన్స్ గురించి కానీ, మా సోలార్ సిస్టమ్ గురించి కానీ, వాటి యొక్క డీటెయిల్స్ అండ్ ఆస్ట్రోనామర్స్ గురించి మొత్తం మేము డీటెయిల్స్ వాళ్ళకి చెప్తుంటాం అన్నట్టు. సో, దాంట్లో భాగంగానే మేము ఒక 4 డే స్కై వాచింగ్ డే పెట్టాము. దిస్ కాల్ స్టార్స్ ఫర్ ద బడ్డింగ్ అని చెప్పేసి. ఈ పిల్లలు ఈరోజు సెకండ్, థర్డ్, ఫోర్త్ క్లాస్ అట్లా, మళ్ళీ రేపు 5th, 6th క్లాసు, 7th, 8th, 9th, 10th అట్లా 4 days కంటిన్యూస్గా మేము ఎక్స్పర్ట్స్తోని మేము హైదరాబాద్ నుంచి వచ్చారు వాళ్ళు. దే ఆర్ వెరీ ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ అండ్ వాళ్ళకి ప్రతి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈరోజు మూన్ని అండ్ జూపిటర్, దాని జూపిటర్ యొక్క సన్స్ని సన్స్ కాదు, జూపిటర్ యొక్క మూన్స్ని చూపించారు. పిల్లలు చాలా ఎగ్జైట్ అయిపోయారు. బికాస్ వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇస్తే టుమారో వి డోంట్ నో, దిస్ మే ఇగ్నైట్ ఎ చైల్డ్ టు బికమ్ ఏ ఆస్ట్రోనామర్ అవుతుంది. వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుంటే వాళ్ళకి ఏం అవ్వరండి. అండ్ పిల్లలకి ఎప్పుడైతే ఛాన్స్ ఇస్తూ ఉంటామో రకరకాలుగా ఎక్స్ప్లోర్ అవుతూ ఉంటారు. ఇంత రాత్రిపూట ఇంతమంది పిల్లలు ఒక్కరు కూడా అబ్సెంట్ అవ్వకుండా పేరెంట్స్ తీసుకొని వచ్చి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయ్యారు. దే ఆర్ పొమ్మంటే కూడా మేము పొమ్మన్నట్టుగా హ్యాపీగా చాలా ఛాన్స్ అనుకుంటూ చూస్తారు. అంటే వాళ్ళకి అది ఎప్పుడు కూడా ఏదో మా చందమా కథలు అక్కడ చూస్తుంటారు. ఇక్కడ రియల్గా చూసి దాంట్లో ఉన్న క్రియేటర్స్, దాంట్లో ఉన్న వాల్యూస్ అని చూడటం అనేది వాళ్ళకి చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ అండి. వాళ్ళకే కాదు, చాలామంది పెద్దలకు కూడా ఫస్ట్ టైం, పేరెంట్స్ కూడా ఫస్ట్ టైం చూసారట. దే ఆర్ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. ఈవెన్ పేరెంట్స్ కాదు సార్, నేను అదే చెప్పాను సార్కి. సార్ మేము సబ్జెక్ట్ కొత్తగా నేర్చుకుంటున్నాము, ఇక్కడ మళ్ళీ ఎక్కడో వెళ్ళి చూసింది వేరు, ఇక్కడ మనం సొంతంగా అక్కడ చూపిస్తారు, ఇక్కడ చూస్తాము. సో, చూపిస్తే చూడడంలో, మనం చూడడంలో తేడా ఉంది. అండ్ ఇంకొక డౌట్ సార్, అంటే ఇది స్పెషల్గా ఈ ఈవెంట్ కోసం దీన్ని అరేంజ్ చేసి తెప్పించడం జరిగిందా? జనరల్గా మీరు ఇట్లాంటివి ఎక్విప్మెంట్ పిల్లల కోసమే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు? మా స్పేస్ ల్యాబ్లో మా దగ్గర 3 టెలిస్కోప్స్ ఉన్నాయండి. ఇది మా ల్యాబ్లో టెలిస్కోప్ ఇది. సో, మేము ప్రొక్యూర్డ్ టెలిస్కోప్స్ ఇయర్, మాది సొంతంది అది. ఓకే. సో, ఎందుకంటే జనరల్గా ఇట్లా చూపించాలి అంటే రెంట్ తీసుకోవడం, సంథింగ్ అరేంజ్మెంట్ ఉంటది. సో, అంటే ఇప్పుడు అట్లా ఉన్నప్పుడు నాట్ ఓన్లీ ఇన్ ద స్పెషల్ టైం, సో వాళ్ళు అవసరం ఉన్నప్పుడు ఎప్పుడైనా దీన్ని చూపిస్తూ ఉంటారు, పిల్లలకి చెప్తారు అన్నాము. ఇప్పుడు యాక్చువల్గా ఈరోజు మేము ఒక 15 రోజులు 20 రోజుల కింద మేము ఈరోజు ఫిక్స్ చేసాము యాక్చువల్గా. కానీ ఈరోజు బ్యాడ్ లక్ ఏంటంటే లాట్ ఆఫ్ మిస్ట్ ఉంది అండ్ క్లౌడ్ ఉంది. ఇప్పుడు పిల్లలతో ఇదే మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఏ రోజన్నా మనకు ఈ మధ్యలో ఎప్పుడైనా చిన్న వర్షం పడ్డదంటే వాతావరణం డ్రెస్ అంతా పడిపోద్ది. ఆ రోజు మనం మళ్ళీ స్పెషల్గా మనం పెట్టుకొని చూసుకుందాం అని చెప్పాను. ఈరోజు ఏంటంటే సిన్స్ మా ఫ్యాకల్టీ కూడా కొంత ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కాబట్టి హైదరాబాద్ నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చారు. వాళ్ళ టైం ఈరోజే ఇచ్చారు మాకు.
కాబట్టి ఈరోజు టీచర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ టు హౌ టు యూజ్ ద టెలిస్కోప్ నో పర్ఫెక్ట్లీ. సో నెక్స్ట్ టైం ఎప్పుడు క్లియర్ స్కై ఉన్నా లేదా సెలెస్టియల్ యాక్టివిటీ ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ప్లానెట్స్ ఇన్ లైన్ వస్తాయి ఒకసారి ఎక్లిప్స్ వస్తాయి, అవన్నీ వచ్చినప్పుడు డెఫినెట్గా మేము మా ఉన్న ఎక్విప్మెంట్తోని వాళ్ళ టీచర్స్ అందరూ ఎక్స్పర్టైజ్ అయిపోయారు కాబట్టి మేము ఏదొచ్చినా ఈవెంట్, సెలెస్టియల్ ఈవెంట్ ఏదొచ్చినా కూడా మా పిల్లలతో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చేస్తాం అన్నమాట. అంటే నేను వచ్చి చాలా సేపు అయింది, మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అనే ఉద్దేశంతో జస్ట్ ఐఎమ్ వాచింగ్ అండ్ నోటీసింగ్ హౌ ఇట్ విల్ బి కండక్టెడ్ అండ్ హౌ ఇట్ విల్ బి గో. నేను ఎప్పుడైతే క్వశ్చన్ చేస్తున్నానో కిడ్స్ ఆర్ ఎంతోసియస్ట్ అండ్ మోర్ ఓవర్ పేరెంట్స్ వచ్చేసరికి ఎక్కడెక్కడి నుంచో ఉన్న వాళ్ళు ఉన్నారు, రాజస్థాన్ వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్ లో బోర్న్ అండ్ బాటప్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇంతమందిని సాటిస్ఫాక్టెడ్ గా ఎలా ఉంచగలుగుతున్నారు? సో వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ దట్? మేడం యాక్చువల్గా దాంట్లో మా సక్సెస్ కన్నా పేరెంట్స్ సపోర్ట్ చాలా ఉంటుందండి. మేము ఇక్కడ నీట్ అని, ఐఐటి అని అట్లాంటి ఒక రొట్టు కొట్టుడు మెథడ్లు మేము ఫాలో అవ్వము. అది పేరెంట్స్ కూడా బాగా అర్థమైంది వాళ్ళకి. అండ్ ఈ క్యాంపస్ కూడా ఒక 13 ఎకరాల క్యాంపస్ ఇది. అండ్ ఎవ్రీ ప్లేస్ ఈస్ డిజైన్ ఫర్ సబ్ పర్టికులర్ యాక్టివిటీ. కాబట్టి పేరెంట్స్ తెలుసు మా మెంటాలిటీ, కాబట్టి ఆల్వేస్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. కాంపిటేషన్ ఎందుకు మా స్కూల్లో కూడా వస్తాయి, కానీ మేము 1-to-1 సాల్వ్ చేసేసుకుంటాం దాన్ని. సో కాబట్టి పేరెంట్స్ వాళ్ళకి పెద్దగా ప్రాబ్లమ్స్ అనిపించవు. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు హియర్. వాళ్ళు చాలా సపోర్ట్గా ఉంటారండి. పేరెంట్స్ పిల్లలు కూడా అంతే యాక్టివ్గా ఉంటారు మా దగ్గర. అంటే మేము జస్ట్ అకాడమిక్స్ అని, క్లాసెస్ అని, ఎగ్జామినేషన్స్ అని, దాని నోట్స్ అవి అట్లా ఉండదు. ఇది ఓవరాల్ డెవలప్మెంట్. మొన్న కూడా ఒకటి ఉద్యమిక అని ప్రాజెక్ట్ చేసాము. పిల్లల్ని పిచ్చింగ్ ఐడియాస్ చేస్తే ఒక అబ్బాయికి ఆల్రెడీ 25 lakhs సంబడీ ఈస్ ప్రామిస్ టు ఇన్వెస్ట్ ఈజ్ ఇన్ ఐడియా. అది ఒక 7th of January మొన్న లాస్ట్ 2 weeks బ్యాక్ ఒక ఈవెంట్ చేసినప్పుడు మా పిల్లలు ఒక 10 ఐడియాస్ని పిచ్ చేశారు. దాంట్లో ఒకటికి డబ్బులు కూడా ఇస్తాను ప్రామిస్ చేశారు వెంచర్ క్యాపిటలిస్ట్. అంటే మేమేంటంటే ఇవన్నీ మేము పిల్లలకి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాము. ఈవెన్ మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా మా పిల్లలు సిఫాలజీ ప్రాజెక్ట్ చేశారు విత్ 100% స్ట్రైక్ రేట్. అంటే మేము చెప్పింది 100% కరెక్ట్గా వచ్చింది. ఏ గొప్ప సిఫాలజిస్టులు కూడా చేయని పని మా స్కూల్ పిల్లలు చేశారు. ఎందుకంటే మేము ఏం చేస్తామంటే వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తాం. సో మీరు ఈ మాట చెప్తే క్యూ కడతారు సార్ నెక్స్ట్ ఎలక్షన్స్? ఆల్రెడీ వచ్చింది మాకు, అది ఆల్రెడీ వచ్చింది. ఇవన్నీ మా పేరెంట్స్ తెలుసు కాబట్టి, మేము ఏ విధంగా పిల్లల్ని ఎక్స్ప్లోర్ చేస్తాం తెలుసు కాబట్టి, ఈ చిన్న చిన్న విషయాలు హ్యూమన్ ఎర్రర్స్ కానీ ఇంకేం చేయకపోతే పట్టించుకోరు వాళ్ళు కూడా. మరి అట్లా చెప్పగలగాలి అంటే సార్ కొన్ని ఇయర్స్ బాండింగ్ తర్వాతనే చెప్పగలుగుతారు కదా. సో స్కూల్తో కొన్ని ఇయర్స్ అసోసియేట్ అయితేనే ఈ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. సో అంటే పిల్లలు చాలా వరకు నచ్చితేనే కనెక్ట్ అవుతారు. సో నచ్చకపోతే మనం ఏం చెప్పినా, ఎంత ఫెసిలిటీ చేసినా, ఎట్లాంటి ఎగ్జాంపుల్స్, మోరల్స్ చెప్పినా వాళ్ళు స్టిక్ అవ్వడం కష్టం. సో హౌ యూ మేక్ ఇట్ ష్యూర్ విత్ స్టూడెంట్స్? ఎట్లా పాసిబుల్ అవుతుంది? మేడం ఒక చిన్న పాయింట్, ఇక్కడ పిల్లలు ఇక్కడ మా ప్రిన్సిపల్ కానీ, మా కరెస్పాండెంట్ కానీ, నన్ను కానీ, వాళ్ళు మా దగ్గరికి ఒక పేరెంట్స్ దగ్గర ఎట్లా వస్తారో అట్లా అప్రోచ్ అవుతారు. చాలాసార్లు సమ్ టైమ్స్ దే కమ్ అండ్ సిట్ అండ్ మై ల్యాప్ ఆల్సో. అంత ఫ్రీగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. అండ్ మేము కూడా వాళ్ళని తప్పులు ఎంచమండి. బేసికలీ తప్పులు అసలు మ్యాక్సిమం మేము వి ఆల్వేస్ మా ఫిలాసఫీ ఏంటంటే కిడ్స్ ఆర్ రైట్, నాట్ ద పేరెంట్స్ ఆర్ నాట్ ద టీచర్స్, నాట్ వీఆర్ ద కిడ్స్ ఆర్ రైట్. కాబట్టి వాళ్ళకి అర్థం చేసుకోవాలంటే వాళ్ళ లెవెల్ దిగి వాళ్ళు అందించాలి. అండ్ మా దగ్గర టీచర్స్ దగ్గర నుంచి కానీ, అండ్ వీ ఆల్సో టెల్ టు ద పేరెంట్స్ మెనీ టైమ్స్, నో చెప్పడానికి 100 సార్లు ఆలోచించాలి. పిల్లలకి ఏం చేస్తానన్నా చేద్దామన్నా నో చెప్పడానికి 100 సార్లు ఆలోచించాలి. పిల్లలు మన మాటలు చూసి నేర్చుకోరు, మన చేతలు చూసి నేర్చుకుంటారు. సో వీ హ్యావ్ టు యాక్ట్, నాట్ సే. సో దానివల్ల పిల్లలు కూడా బాగా హ్యాపీగా ఉంటారు మాతో. ఇంకోటి, మా స్కూల్లో ఎవ్రీ డే 1.5 hours to 2 hours స్పోర్ట్స్ పీరియడ్ ప్రతి ఒక్కరికి ఉంది. పిల్లలకి కావాల్సింది ఏంటండి, దే లెర్న్ బై ప్లేయింగ్. అవుట్ ఆఫ్ ద క్లాస్ రూమ్ దే ఎంజాయ్ ద లాట్. మ్యాక్సిమం వాళ్ళ టైము గ్రౌండ్లో ఉంటుంది. మీరు ఒకసారి మీరు నైట్ వచ్చారు కాబట్టి మీకు గ్రౌండ్స్ మాకు తెలియదు. యాక్చువల్గా మీరు ఎక్కడ సార్ పర్మిషన్ ఇచ్చారు, రానిస్తున్నారా మమ్మల్ని? నైట్ ప్రోగ్రామ్ నైట్ వచ్చారు, డే టైం వచ్చి ఉంటే మా గ్రౌండ్స్ అన్ని సెకండ్ యానివర్సరీ. సో ఇప్పటి వరకు మీ స్కూల్ నుంచి ఎలాంటి ఒక న్యూస్ నేను బయట చూడలేదు.
ఒక అడ్వర్టైజ్ కానీ ఒక ఫోకస్ చేయడం కానీ. సో ఇంత స్కూల్ ఉంది, ఎందుకు వస్తలేదు అని వెళ్ళడానికి ట్రై చేస్తే నో మ్యామ్ అని చెప్పేస్తున్నారు. అంటే దెర్ ఈస్ నో స్కోప్ ఫర్ అడ్వర్టైజింగ్. సో ఈ రోజు మట్టుకు నేను ఈ ఆప్షన్ ఒకటి చెప్పాలి అని అనిపించింది. సో ఫోర్స్ఫుల్లీ ఐ ఎంటర్డ్. సో ఎందుకంటే రియల్గా చెప్పాలంటే హాలిస్టిక్ అని చెప్పుకోవడమే తప్ప హాలిస్టిక్ ఎక్కడ ఎడ్యుకేషన్ దొరుకుతుంది అనేది చూపించడానికి నేను ఫోర్స్ఫుల్లీ ఎంటర్ అయ్యాను. సారీ టు సే దట్. లేదు మేడం, యాక్చువల్గా మీరు అన్నట్టుగా ఇది మేము రన్నింగ్ లైక్ ఏ ఫ్యామిలీ అండి. మా పిల్లలు, పేరెంట్స్, మేమంతా ఒక ఫ్యామిలీ కాబట్టి మాకు అడ్వర్టైజ్మెంట్ పెద్ద అవసరం ఉండదు. వాళ్ళే మా మౌత్ పీసులు నార్మల్గా. సో కాబట్టి అది పెద్ద అనుకోలేదు. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ చేయాలని అవసరం అనిపించలేదు మాకు. సో నేను ఇంకొకటి విన్నాను, ఇండోర్ స్టేడియం ప్లాన్ చేస్తున్నారు. ఈజ్ ఇట్ రైట్? ఎస్ మేడం, యాక్చువల్లీ ఒక 30,000 స్క్వేర్ ఫీట్ తోని ఇండోర్ స్టేడియం కట్టాను. ఇది నేను మళ్ళీ రావాలైతే. థ్యాంక్ యూ. అదే మ్యాక్సిమం 10-15 డేస్లో అది ఓపెనింగ్ ఉంది మేడం. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఇండోర్ స్టేడియం యూ కెన్ ఎవర్ విట్నెస్ బేసికలీ. నేను హైదరాబాద్ స్కూల్స్లో కూడా విజిట్ చేసినంత వరకులో ఇండోర్ స్టేడియంస్ ఫింగర్ టిప్స్ కౌంట్ చేయొచ్చు. ఐ రైట్? హైదరాబాద్ అంటే మేడం వాళ్ళకి ల్యాండ్ కన్స్ట్రక్షన్ ఉండొచ్చు, కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎక్కడ లేదు. అసలు అది క్వశ్చనే లేదు. సో ఇది చాలా పెద్దదండి. అండ్ దట్ టు మేడ్ టు ద వరల్డ్ క్లాస్. అంటే ఐ కెన్ హోస్ట్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ అంత స్టాండర్డ్లో చేశాము. సో డెఫినెట్గా పిల్లలకి అది బెనిఫిట్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ అవుతుంది కూడా, బికాస్ మాది ఆల్రెడీ ఎవ్రీ ఇయర్ 2-3 నేషనల్స్ ఆడతారు మా స్కూల్ నుంచి. కాబట్టి వాళ్ళకి డెఫినెట్గా ఇది వర్కౌట్ అవుతుంది. అండ్ అది అపార్ట్ ఫ్రమ్ నాట్ ఓన్లీ స్పోర్ట్స్, ఈవెన్ లాస్ట్ టైం కూడా మా స్కూల్ స్టేట్ టాప్ చేసింది అకాడమిక్స్లో. సో దట్ ఈస్ కాల్డ్ హోలిస్టిక్ డెవలప్మెంట్. అంటే ఇది చేస్తాము, ఈవెన్ ఉద్యమిక ప్రాజెక్ట్స్ అని చెప్పేసి ఐడియా పిచ్చింగ్ చేస్తున్నాము. సో వీఆర్ డూయింగ్ ఇన్ ఆల్ 360 degrees. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చెప్పడం వేరు, ఎక్స్ప్లెయిన్ వేరు. ఆ ఎక్స్ప్లెయిన్ కూడా ఎంత కరెక్ట్గా ఉంది అనేది సో ఇక్కడ మీకు తెలుసు, నాకు తెలుసు. సో అది నేను చెప్పదలిచాను, ఎందుకంటే ఒక బెస్ట్ థింగ్ ఉన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా మనం ఎక్స్ప్లోర్ చేయాలి. సో ఇట్ ఈస్ మై వర్క్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఇవాళ ఇంకో రకంగా చుక్కలు చూపించారు. I mean, planet and stars I saw. Around the planets, moons will be there and it will be in this particular area. Itla undi detail gaani sir chaala baga explain chesaru.